హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. రీసెంట్గా ఒక సబ్స్క్రైబర్ అయితే ఒక క్వశ్చన్ అయితే అడిగారు. అన్న, నేను సిస్టమ్ ఇంజనీర్గా సెలెక్ట్ అయ్యాను, దానికి ఏ లాంగ్వేజెస్ నేర్చుకోవాలని చెప్పి. సో ఈ డౌట్స్ ఏదైతే ఉందో, సిస్టమ్ ఇంజనీర్ అనేది ఒక ఫ్రెషర్కి వచ్చే రోల్ అనమాట. సో మ్యాక్సిమం ఇది అందరికి ఫ్రెషర్స్కి యూజ్ అవుతుంది కాబట్టి దీనికోసం నేనైతే సెపరేట్ వీడియో చేస్తున్నాను. సో సిస్టమ్ ఇంజనీర్కి ఇక్కడ ఏంటంటే ఒక ఫ్రెషర్కి ఇచ్చే రోల్, అది ఏ కంపెనీ అయినా అవనివ్వండి. సిస్టమ్ ఇంజనీర్ మ్యాక్సిమం ఎక్కడ అంటామంటే మన ఇన్ఫోసిస్లో ఎవరైతే స్టార్టింగ్ ఫ్రెషర్స్ జాయిన్ అవుతారో వాళ్ళకి ఈ రోల్ అయితే ఇస్తారనమాట. సిస్టమ్ ఇంజనీర్ అనేది ఒక డెసిగ్నేషన్, ఆ డెసిగ్నేషన్ అయితే ఇస్తారనమాట. అండ్ టీసీఎస్కి వచ్చేసరికి అది వాళ్ళు అసోసియేట్ అంటారు, జూనియర్ అసోసియేట్ ఆర్ సిస్టమ్ అసోసియేట్ ఇలా అంటారనమాట. అండ్ విప్రోలో కూడా ప్రాసెస్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసోసియేట్ ఇలా నేమ్స్ కంపెనీకి నేమ్స్ చేంజ్ అవుతాయి, కానీ వాళ్ళు చేసే వర్క్ ఏదైతే ఉందో అది కామన్గా ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ మీకు ఫ్రెషర్స్గా మీరు ఎప్పుడైతే ఇలా జాయిన్ అవుతున్నారో మీకు కామన్గా మీకు వచ్చే డౌట్ ఇక్కడ మీకు ఏదైనా కోడింగ్ లాంగ్వేజ్ రావాలా వద్దా అని చెప్పి. ఒకవేళ మీరు సిఎస్ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే మీకు ఆల్రెడీ కొద్దిగా నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి మీకు అంత ప్రాబ్లం ఉండదు. కానీ మ్యాక్సిమం ఇప్పుడు కంపెనీస్ అన్నీ కూడా ఎనీ గ్రాడ్యుయేట్ని వాళ్ళు హైర్ చేసుకుంటున్నారు కాబట్టి మీరు ఒకవేళ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే వాళ్ళకి ఇలాంటి కామన్ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. మనకి ఏదైనా కోడింగ్ లాంగ్వేజెస్ రావాలా, నేను ఇప్పుడు సెలెక్ట్ అయిపోయాను, లోపల ఎలా వర్క్ చేయాలని చెప్పి. సో దీనికి సింపుల్ ఆన్సర్ ఏంటంటే మీకు నో లాంగ్వేజెస్ నీడెడ్ అనమాట. మీకు ఏ లాంగ్వేజ్ రావాల్సిన అవసరం లేదు. ఏ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ లేకపోయినా కూడా మీరు ఒకసారి సెలెక్ట్ అయిన తర్వాత ఎప్పుడైతే కంపెనీలోకి వెళ్తారో మీకు ట్రైనింగ్ అనేది ఇస్తారనమాట. నార్మల్గా కంపెనీస్లో ఏంటంటే జనరిక్ ట్రైనింగ్ అండ్ డొమైన్ ట్రైనింగ్ అనేది సపరేట్గా ఉంటాయి అనమాట. జనరిక్ ట్రైనింగ్లో ఏంటంటే అందరికీ కామన్గా మీరు ఒక 100 మెంబర్స్ని ఇప్పుడు మీకు సిస్టమ్ ఇంజనీర్ రోల్కి సెలెక్ట్ చేశారనుకోండి, మీకు డేట్ ఇస్తారు, జాయినింగ్ డేట్. ఆ జాయినింగ్ డేట్ నుంచి ఒక సర్టెన్ 40 డేస్ ఆర్ 45 డేస్కి మీకు జనరిక్ ట్రైనింగ్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ జనరిక్ ట్రైనింగ్లో ఏంటంటే అందరికీ కామన్గా లాంగ్వేజెస్ అనేవి నేర్పిస్తారు, వాళ్ళ కోడింగ్ అనేది జావా, డిబిఎంఎస్, పిఎల్ఎస్క్యూఎల్. ఇది సిస్టమ్ ఇంజనీర్ రోల్కి ఇన్ఫోసిస్లో చాలా సంవత్సరాల నుంచి ఇవే జనరిక్ ట్రైనింగ్లో అయితే నేర్పిస్తున్నారు. అండ్ ఇవి నేర్పించేటప్పుడు ఈ జనరిక్ ట్రైనింగ్ మీరు అసెస్మెంట్స్ కూడా ఉంటాయి అనమాట. ఫస్ట్ 15 డేస్కి జావా, తర్వాత 5 డేస్కి డిబిఎంఎస్, తర్వాత ఒక 1 మంత్ పిఎల్ఎస్క్యూఎల్, ఇలా వాళ్ళకి స్కెడ్యూల్ అయితే ఉంటుంది. ఈ స్కెడ్యూల్ ప్రకారం మీకు నేర్పించి అసెస్మెంట్స్ అయితే ఉంటాయి అనమాట. జనరిక్ ట్రైనింగ్ ఎవరైతే క్వాలిఫై అవుతారో నెక్స్ట్ వాళ్ళని డొమైన్ ట్రైనింగ్కి పంపిస్తారు. డొమైన్ ట్రైనింగ్లో ఏంటంటే కంపెనీ వాళ్ళ బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి బ్యాచెస్ని డివైడ్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డొమైన్లో ఎలా డివైడ్ చేస్తారంటే ఒక 30 మెంబర్స్ని బిగ్ డేటాలోకి, ఒక 30 మెంబర్స్ని డెవాప్స్లోకి, ఒక 30 మెంబర్స్ని ఒరాకిల్లోకి, ఇలా వాళ్ళ బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి ఇలా డివైడ్ చేస్తారనమాట బ్యాచెస్ని డివైడ్ చేసి ఆ డొమైన్ రిలేటెడ్ ట్రైనింగ్ ఇస్తారు. అండ్ ఆ డొమైన్ రిలేటెడ్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు ఆ డొమైన్కి ఏదైతే మీరు ట్రైనింగ్ తీసుకున్నారో దాని రిలేటెడ్ ఒక సర్టిఫికేషన్ ఇన్ఫోసిస్లోనే ఆర్ ఎల్స్ ఏ కంపెనీ అయితే ఆ కంపెనీలోనే మీకు ఇంటర్నల్ సర్టిఫికేషన్స్ ఉంటాయి, లెర్నింగ్ ప్లాట్ఫామ్స్. అందులోనే మీరు ఒక సర్టిఫికేషన్ చేశాక మీకు డైరెక్ట్గా ప్రాజెక్ట్స్లోకి అయితే అలొకేట్ చేస్తారనమాట. అండ్ ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏంటంటే సమ్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్లో క్లయింట్ ఇంటర్వ్యూ చేసే అవకాశం ఉంది. సమ్ ప్రాజెక్ట్స్లో క్లయింట్ ఇంటర్వ్యూ చేయకుండానే మీరు డైరెక్ట్గా ప్రాజెక్ట్ అయితే అసైన్ అయిపోతుంది, మీకు ఇంకా వర్క్ అయితే అలా కంటిన్యూ అవుతుంది అనమాట. సో నార్మల్ ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది. కానీ మీకు ఇక్కడ మ్యాక్సిమం క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ లాంగ్వేజ్ ఇంటర్వ్యూలో ఒకవేళ మీకు ఏదైనా లాంగ్వేజెస్ వచ్చా అని అడిగితే ఏం చెప్పాలి అనేది కూడా ఒక ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో ఇక్కడ మీకు ఏం చెప్పాలి అని మీకు డౌట్ వచ్చినప్పుడు ఏంటంటే మీరు ఆల్రెడీ ఒక లాంగ్వేజ్ ఏదైనా కూడా సింపుల్ లాంగ్వేజెస్ లైక్ పైథాన్ కానీ, లేకపోతే ఎస్క్యూఎల్ కానీ, సమ్ బేసిక్ లాంగ్వేజ్ లైక్ హెచ్టిఎంఎల్ కానీ, ఏదో ప్రోగ్రామింగ్ చిన్న చిన్న నాలెడ్జ్ మీకు ఉంటే చాలు. అది మీరు ఇంటర్వ్యూలో మీకు ఆ క్వశ్చన్ అడిగినప్పుడు నేను ఇవైతే నాకు వచ్చు అండ్ ఇంకా నేను నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాను అని చెప్పారనుకోండి, మ్యాక్సిమం మీకు ఇంటర్వ్యూ కూడా క్రాక్ చేసి లోపలికి వెళ్ళిపోతారనమాట. కానీ ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏంటంటే మీరు లోపలికి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ మీరు ఇంటర్వ్యూలో వచ్చని చెప్పారు కాబట్టి దానిపైన మీకు ప్రాజెక్ట్స్ ఇంకా ఎక్కువ లైక్ దాని రిలేటెడ్ అసైన్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఫ్రెషర్స్కి మ్యాక్సిమం అలా ఉండదు, ఎందుకంటే ట్రైనింగ్ అయితే వీళ్ళు ఇస్తున్నారు కాబట్టి. కానీ ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి ఇది వన్ ఆఫ్ ది టిప్ అనమాట. మీకు ఒకవేళ కోడింగ్ లాంగ్వేజ్ ఈ చిన్న వాటిపైన ఎస్క్యూఎల్ కానీ, హెచ్టిఎంఎల్ కానీ ఇలాంటి ఐడియా ఉందని చెప్తే మీకు మ్యాక్సిమం ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది మిమ్మల్ని సెలెక్ట్ చేయడానికి. అదే నాకేం రాదు కానీ అన్నారు అనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారంటే కొంచెం కష్టం అవుతుంది వీళ్ళతోనని చెప్పి రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో మ్యాక్సిమం మీరు ఒకవేళ రాకపోయినా కూడా, మీరు ఏ లాంగ్వేజ్ తెలియకపోయినా కూడా నేను నేర్చుకుంటున్నానండి, ఇప్పుడే స్టార్ట్ చేశాను అని చెప్పి ఏదో ఒక లాంగ్వేజ్ హెచ్టిఎంఎల్ కానీ అని చెప్పి మీరు అలా కంటిన్యూ అవ్వచ్చు. సో నాకు తెలిసిన వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఎగ్జామ్ అయితే రాశారు. ఎగ్జామ్ రాసిన తర్వాత మనకి ఇంటర్వ్యూ డేట్ వస్తుంది కదా, ఎగ్జామ్ క్వాలిఫై అయిపోయి ఇంటర్వ్యూ డేట్ వచ్చే లోపల
ఈ ఈ ఏదైతే టైం గ్యాప్ ఉందో, ఈ టైం గ్యాప్‌లో ఆయన హెచ్‌టీఎంఎల్, ఎస్‌క్యూఎల్ కొద్దిగా నేర్చుకున్నాననమాట. సో, ట్రైనింగ్ ఇంటర్వ్యూలోనే ఆయన ఇంటర్వ్యూయర్ అడిగేటప్పుడు నాకివి వచ్చు. నేను కంటిన్యూయస్‌గా నేర్చుకుంటున్నానని చెప్పాడనమాట. సో, నెక్స్ట్ వీకే ఆయన అంతా సెలక్షన్ మొత్తం అంతా అయిపోయిందనమాట. సో, ఇంటర్వ్యూయర్ కూడా కొంచెం ఇంప్రెస్ అవుతాడనమాట. మీరు నాన్ టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్ అయినా కూడా కొంచెం నాకు ఇలా నేర్చుకోవడానికి మీరు ఎంతూసియాస్టిక్‌గా ఉన్నారని చెప్పి వాళ్ళకి కొంచెం ఒక గుడ్ ఇంప్రెషన్ కలుగుతుంది మీ మీద. సో, అదనమాట. మీకు ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇలాంటి చిన్న చిన్నవి నేర్చుకొని వెళ్తే మీకు ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అవుద్దనమాట. అండ్ ఒకవేళ ఆల్రెడీ మీరు సెలెక్ట్ అయిపోయిన వాళ్ళైతే నో ప్రాబ్లమ్. మీరు లోపలికి కంపెనీ లోపలికి అడుగుపెట్టగానే మీకు వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు. ఎందుకంటే మీరు ఫ్రెషర్ కాబట్టి. సో, నో ప్రాబ్లమ్. అక్కడి నుంచి మీకు ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉండదనమాట అంతకుముందు. సో, ఇది మీ డౌట్స్‌కి ఆన్సర్ అండ్ నేనిచ్చే టిప్స్ అనమాట. సో, ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ ఇలాంటి టాపిక్స్ ఏవైనా మీకు వీడియో లాగా చేసి మీకు చెప్పాలంటే అది కూడా మెన్షన్ చేయండి. తప్పకుండా వీడియో చేస్తాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్.